అతను హస్త కళాకారుడు. తన ప్రతిభతో అద్భుతమైన ప్రతిమలను తయారు చేస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తు ఓ చేతిని కోల్పోయినా ఆ కళాకారుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒంటి చేతితోనే అందమైన ప్రతిమలకు ప్రాణం పోస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. అంతటి ప్రతిభ కలిగిన ఆ కళాకారుడు మరెవరో కాదు, ఆయనే ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎగిడి విజయ్. ఒంటి చేత్తో విగ్రహాలకు రంగులను అద్దుతున్న ఇతని పేరు ఎగిడి విజయ్. ఆదిలాబాద్ పట్టణంలోని కోలీపురా కాలనీకి చెందిన ఈయన గత 15 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధిని పొందుతున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా పర్యావరణ హితమైన స్వచ్ఛమైన మట్టితో విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత 4 సంవత్సరాల క్రితం ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు కుడి చేతిని కోల్పోయాడు. అయినప్పటికీ కలత చెందలేదు, కళను వదిలిపెట్టలేదు. మనోధైర్యంతో ఎడమ చేతితోనే చిన్న చిన్న మట్టి కళాకృతులకు రూపునివ్వడం మొదలుపెట్టాడు. ఒంటి చేతితో విగ్రహాలను తయారు చేయడంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ప్రస్తుతం చిన్న పెద్ద అన్ని సైజుల్లో ఇంకా భారీ విగ్రహాలను కూడా తయారు చేస్తున్నాడు. విజయ్ ఇప్పటి వరకు దాదాపు 20,000 వరకు వివిధ ఆకారాల్లో విగ్రహాలను తయారు చేశారు. ఆదిలాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుండి కూడా వచ్చి ఆర్డర్ ఇచ్చి మరీ విజయ్తో విగ్రహాలను తయారు చేయించుకొని తీసుకుని వెళ్తున్నారు. పొరుగు జిల్లాల నుండి కూడా వచ్చి తీసుకుపోతున్నారు. గణేష్ విగ్రహాలే కాకుండా దుర్గాదేవి, శారదాదేవి విగ్రహాలను కూడా తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన డిజైన్ తెచ్చి చూయిస్తే అందుకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేసి ఇస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా పలు రకాల ఆకృతుల్లో అందమైన వినాయక విగ్రహాలను తయారు చేశారు. కొందరు ఆర్డర్ ఇచ్చి మరీ ఇతని వద్ద విగ్రహాలను తయారు చేయించుకుని తీసుకువెళుతున్నారు. ప్రమాదవశాత్తు చేతిని కోల్పోయినా తాను కళను వదిలిపెట్టకుండా ఒంటి చేత్తోనే విగ్రహాలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నానని విజయ్ లోకల్ 18తో చెప్పారు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ రంగంలో మరింతగా రాణిస్తానని అంటున్నారు. గత 15-20 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు తయారు చేస్తాం. మా దగ్గర దుర్గామాతలు, శారదామాతలు, అదేవిధంగా ప్యూర్ మట్టి వినాయకులు తయారు చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం మేము. కాకపోతే కొద్దిగా టైం ఉండదు కాబట్టి కొన్ని చేస్తాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. టోటల్ అయితే మట్టి చేస్తాం వినాయకులు. గత 4 సంవత్సరాల కిందట కలర్ కొట్టాక గ్యాస్ ఫామ్ అయింది. ఆ గ్యాస్ ఫామ్ అయిన నా చెయ్యి కోల్పోయింది. ఇక్కడ ముక్కలు అయిపోయిన చేతి ఇక్కడికి కొట్టేసింది నా చేతి. అయినా కానీ నేను మట్టి వినాయకులు తయారు చేస్తాను. నిజామాబాద్, హైదరాబాద్ దాకా కూడా వెళ్తాయి. మన మంచిర్యాల, నిర్మల్, ఇచ్చోడ, గుడాత్నూర్ చుట్టుపక్కల మన వినాయకులు టోటల్ లోకల్ చాలా వెళ్తాయి. కొందరు స్పెషల్గా వచ్చి మన దగ్గర తయారు చేయించుకుంటారు. వాళ్ళు ఫోటో తీసుకొస్తారు. ఫోటో తీసుకొచ్చి నాకు ఈ మోడల్ కావాలంటే అదే మోడల్ చేసి ఇస్తాం. ప్రమాదంలో చేయిని కోల్పోయినా అధైర్యపడకుండా, నమ్ముకున్న కళను వదిలిపెట్టకుండా ఒంటి చేత్తోనే అందమైన విగ్రహాలకు ప్రాణం పోస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ను అందరూ అభినందించాల్సిందే.